శివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. ఆలయాల పరిసరాల్లో డెకరేషన్, లైటింగ్ ఏర్పాటు చేసే ప్రదేశాలలో విద్యుత్ వైర్ల వద్దకు భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రాథమిక ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము. అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రభుల దగ్గర అదే విధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు, అవతల వాళ్ళని కించపరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పాము. వాళ్ళు ప్రభుల వాళ్ళందరూ కూడా ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చాము, ఒక పాంప్లెట్ ఇచ్చాము. పాంప్లెట్ లో సుమారు 20 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక 10 రూపాయల స్టాంప్ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, పోలీసు బైండ్ ఓవర్. అదే విధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని 5 లక్షలకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డీవియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఫోర్ఫిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేశాము. వాళ్ళందరూ కూడా విల్లింగ్ గా ఉన్నారు. మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అది వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఇటు సైడ్ యలమంత సైడ్ రూట్ కానీ, అదే విధంగా యూటీ జంక్షన్ కానీ, అదే పెట్రోల్ వారిపాలెం కానీ, ఈ 3 లైన్లలో మనకి ఎక్కువ జామింగ్ వస్తూ ఉంటది. ఎక్కడా జామింగ్ అవ్వకుండా అవుట్ సైడ్ కానీ, అదే విధంగా కొండలో ఇన్ సైడ్ కానీ, అలాగే పైన కానీ, ఘాట్ రోడ్ కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అదే విధంగా రీసెంట్ గా మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో సుమారు ఒక 50 ఎకరాల చదునైన పొలాన్ని ట్రే చేయడం జరిగింది కొండకు దగ్గరగా. ఈసారి అది రెడీ చేశాము. అక్కడి నుంచి డైరెక్ట్ గా చిల్లూరుపేట నుంచి, నర్సాపేట నుంచి వచ్చేవాళ్ళు, అదే విధంగా వినుకొండ నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పెట్రోల్ వాళ్ళ మీదుగా డైరెక్ట్ గా వెళ్ళి ఈ పార్కింగ్ ప్లేస్ లో కొన్ని Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.